మానకొండూరు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్తో పాటు మానకొండూరు నియోజకవర్గాల్లో ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలతో పాటు సంబరాలు జరుపుకున్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను ఎమ్మెల్యే కవంపల్లి హాజరై కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవంపల్లితో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు గన్నేరువరం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజీ వద్ద ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ఘన స్వాగతం పలికారు. పలువురు కాంగ్రెస్ నేతలు శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేయగా మండల కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవంపల్లితో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాతంగి అనిల్, ఒడ్నాల నర్సయ్య, మహిళా మండల అధ్యక్షురాలు జిల్లా రాజేశ్వరి, దొడ్డు మల్లేశం, చింతలపల్లి నరసింహారెడ్డి, బద్దం సంపత్ రెడ్డి, కళ్లెం మల్లారెడ్డి, మార్గం మల్లేశం, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, హనుమాన్ల నర్సయ్య, తాళ్లపల్లి రవి గౌడ్, లింగంపల్లి హరీష్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రజితారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే కవంపల్లి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, వీలైనంత త్వరగా మంత్రి పదవి చేపట్టాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ దన్ను సింగ్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కొర్వి అరుణ్, కాంగ్రెస్ మహిళా నాయకురాలు సత్యలక్ష్మి, స్వప్న జ్యోతి, సబిత, రమాదేవి, స్వరూప, చిట్యాల రాజిరెడ్డి, చెల్లోజు రాజు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి, డీసీసీ అధ్యక్షులు మరియు మానకొండూరు శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కవంపల్లి సత్యనారాయణ అన్నగారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి వాళ్ళు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి వారికి శుభాకాంక్షలు, అట్లాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వారి కుటుంబం అందరూ కూడా ఆరోగ్యాలతోటి మరి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పదవులు వారు అందుకోవాలని చెప్పేసి కరీంనగర్కి ఒక పెద్దగా అండగా వాడు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి అందు ఉండాలి. అలాగే కరీంనగర్ కార్యకర్తల పట్ల కూడా వారి ఆశీస్సులు మరి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మానకొండూరు శాసనసభ్యులు మరియు డీసీసీ అధ్యక్షులు శ్రీ కవంపల్లి సత్యనారాయణ గారి జన్మదిన వేడుకలు మా జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి గారి ఆదేశాల మేరకు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మార్కెట్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కవంపల్లి సత్యనారాయణ గారు ఇంకా ముందు రోజుల్లో ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో
ఒక రాజకీయవేత్తగా, ఒక డాక్టర్గా, ఒక ప్రజలకు చాలా మంచి సేవలు అందిస్తున్నారు. ముందు రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి సేవలు ప్రజలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే ప్రోగ్రాము చాలా మంచి ప్రోగ్రాము. జనాల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు అడిగి మరీ సమస్యలు తీర్చుతున్నారు. అలాగే ముందు భవిష్యత్తులో ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కవంపల్లి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు వెన్నం రాజమల్లయ్య, కొర్వి అరుణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు వెన్నం రాజమల్లయ్య, కొర్వి అరుణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు మానకొండూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రాష్ట్ర ఎస్ఎస్ఎల్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు పెద్దలు గౌరవ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ సత్మలేశం గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. సత్యనారాయణ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆయన అండగా ఉంటూ ఇంకా ఉన్నత స్థానం అధిరోహించాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, రాబోయే కాలంలో ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలని, భగవంతుడు అన్నగారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు కవంపల్లి సత్యనారాయణ జన్మదిన యువజన కాంగ్రెస్ పక్షాన కవంపల్లి సత్యనారాయణకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఒక పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు కార్యకర్తలు, వారి అభిమానులు. జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు దుబ్బాసి చందు ఆధ్వర్యంలో కరీంనగర్లోని అంబేద్కర్ చౌరస్తాలో మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మిఠాయిలు తినిపించుకున్నారు. లాంగ్ లివ్ కవ్వంపల్లి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించామని నియోజకవర్గ అధ్యక్షులు దుబ్బాసి చందు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల అజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ అన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో వారికి ఎప్పుడూ అండగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుద్దాల లక్ష్మణ్, సముద్రాల అజయ్, రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్, కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షులు దుబ్బాసి చందు, ప్రజా సంఘాల మహిళా జిల్లా అధ్యక్షురాలు అవర్ లత, నాయకులు చామనపల్లి చంద్రశేఖర్, అంజయ్య, ఆనంద్, వీరానాథ్, రవీందర్, మల్లేశం, ప్రశాంత్, అనిల్, గోష్కి శివ మరియు అంబేద్కర్ యువజన సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన కవంపల్లి సత్యనారాయణ గారి ఇవాళ బర్త్డే వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన అంబేద్కర్ కూడలి వద్ద ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఆయుర ఆరోగ్యములతోని వారు ఉండాలి. మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించి వాళ్ళ కుటుంబం మా బడుగు బలహీన వర్గాలకు వెన్నంటే ఉండే కుటుంబంగా ఎప్పటికీ మాకు ధైర్యాన్ని, బలోపేతాన్ని చేయాలి. మా సామాజిక వర్గానికి ఎప్పుడు తోడుగా ఉండాలని కవంపల్లి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం. విద్యావేత్త, డాక్టరు మరియు మానకొండూరు శాసనసభ్యులు శ్రీ కవంపల్లి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు దుబ్బాసి చందు ఆధ్వర్యం లోపల ఈరోజు మేము అంబేద్కర్ కూడలి వద్ద తన పుట్టినరోజు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మరియు ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుడు తనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మేమందరూ కూడా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం తరఫున మరియు దళిత సామాజికం తరఫున ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు మానకొండూరు శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కవ్వంపల్లి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి కరీంనగర్ కోర్టు సర్కిల్లో అంబేద్కర్ కూడలిలో మరి ఇక్కడ తన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి కవ్వంపల్లి సత్యనారాయణ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మరి సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరి సత్తన్న వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు మానకొండూరు నియోజకవర్గంలో ఆయన అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సంబురాలు జరిపించారు. మొదటగా ఎమ్మెల్యే నుస్తులాపూర్కు చేరుకోగానే టపాకాయలు కాల్చి స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే నుస్తులాపూర్ కాంగ్రెస్ నాయకులు బూదారపు శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అభిమానులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వేడుకున్నారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి రమేష్, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, నాయకులు బుదారపు శ్రీనివాస్, గుజ్జుల రవీందర్ రెడ్డి, గొట్టెముక్కల సంపత్ రెడ్డి, దావు సంపత్ రెడ్డి, పొన్నాల చిరంజీవి, మీసాల అంజయ్య, ఎస్ఎల్ గౌడ్, గోపు మల్లారెడ్డి, కాల్వ మల్లేశం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి ఆధ్వర్యంలో మానకొండూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశయాజ్యోతి, ఆరోగ్య ప్రదాత కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు మానకొండూరు మండల కేంద్రంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ చేయుతను అందించే గొప్ప నాయకుడు కవ్వంపల్లి అని కొనియాడారు. రానున్న రోజుల్లో ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ మరిన్ని అత్యున్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదేలు, రామిడి తిరుమల రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, నాయకులు రామిడి తిరుపతి, ముద్దసాని శ్రీనివాసరెడ్డి, ద్యావ శ్రీనివాసరెడ్డి, సాయిరి దేవయ్య, రేమిడి శ్రీనివాసరెడ్డి, ఎండి ఇర్ఫాన్, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు మానకొండూరు చౌరస్తా మీద అంగరంగ వైభవంగా కార్యకర్తలు, నాయకుల, ప్రజల, మహిళా సంఘాల ద్వారా ఈరోజు కేకు కట్ చేసి స్వీట్ పంపిణీ చేసి మరి ఫ్రూట్స్ కూడా ప్రజలకు పంపిణీ చేసి మరి ఇలా మాకు పండుగ రోజు వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో రాజకీయంగా దినదిన అభివృద్ధి పొందుతూ మరి ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సేవ కోసమే తప్పిస్తున్న కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మరొకసారి మానకొండూరు మండల పక్షాన జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆరోగ్యంగా వారి భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని మానకొండూరు పక్షాన కోరుకుంటున్నాం. ప్రముఖ వైద్యులు భూమిరెడ్డి అకాల మరణం చెందగా పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు. నగరంలోని డాక్టర్స్ స్ట్రీట్లోని ఆయన స్వగృహంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. పార్థివ దేహానికి పూలమాలలు సమర్పిస్తూ నివాళులర్పించారు. కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కరీంనగర్లోని భూమిరెడ్డి నివాసం నుండి ఆయన పార్థివ దేహాన్ని అల్కాపురి కాలనీ శ్మశాన వాటికకు తరలించారు. స్వగృహం నుండి శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగింది. పలువురు రాజకీయ ప్రముఖులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు బీఆర్ఎస్ నేత చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి, సురా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, ఏనుగు మనోహర్ రెడ్డితో పాటు పలువురు రెడ్డి సంఘ నాయకులు పాల్గొన్నారు. పేద సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందించారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వైద్య వృత్తితో పాటు సామాజిక సేవలో ముందుండేవారని గుర్తు చేశారు. ఆనాడు మాజీ ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారని తెలిపారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన సేవలు మరవలేనివని చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూకు వైద్య సేవలు అందించిన ఘనత డాక్టర్ భూమిరెడ్డికి దక్కుతుందని జీవీ రామకృష్ణారావు అన్నారు. మొదటగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించిన సమయంలో ఆయన సేవలు అందించారని గుర్తు చేశారు. కరీంనగర్కు వైద్య రంగంలో ఐకానిక్ గా నిలిచారని కొనియాడారు. ఆయన జీవితం యువ వైద్యులకు ఆదర్శప్రాయమని చెప్పారు. భూమిరెడ్డి మరణం కరీంనగర్కు తీరని లోటని బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరింపజేశారని గుర్తు చేశారు. ఆ భగవంతుడు ఆత్మశాంతిని చేకూర్చాలని ఆకాంక్షించారు. సీనియర్ వైద్యులు మరి ఒక వైద్య వృత్తే కాకుండా సామాజిక సేవ చేసి జీవితం మొత్తం కూడా వైద్య వృత్తితో పాటు సామాజిక సేవలో మరి ఉన్నటువంటి గొప్ప వైద్యులు భూమిరెడ్డి గారు మరణ పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారు ఆ రోజుల్లోనే ఎయిమ్స్లో పీజీ చేసిన క్రమంలో గోల్డ్ మెడలిస్ట్గా పండిట్ జవహర్లాల్ నెహ్రూ మాజీ ప్రధాని గారితో చేతుల మీదుగా అవార్డు పొంది గోల్డ్ మెడలిస్ట్ తీసుకొని తర్వాత వారు ఒక దశలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గోల్డ్ మెడలిస్టు భూమిరెడ్డి గారి సహాయం అంటే వారి యొక్క వైద్యం కోసం ఆ రోజు పిలిపించుకొని చేయించుకున్నటువంటి గొప్ప వైద్యులు. మరి వారు నిజంగా మన కరీంనగర్ ప్రజలంతా కూడా గర్వించదగ్గ గొప్ప వైద్యులు. వారి యొక్క సేవలు మరి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎవరు కూడా మర్చిపోలేం. ఈరోజు కరీంనగర్ సంబంధించిన డాక్టర్ భూమిరెడ్డి గారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయము. మరి వారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికే వైద్య సేవలు అందించిన సంగతి మేము తెలుసుకోగలిగినాం ఉదయమే. మరి ఈరోజు వారు ఫస్ట్ టైం మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అక్కడ సివిల్ సర్జన్గా స్టార్ట్ అయ్యి వారి యొక్క డాక్టర్ కెరియర్ని వారు స్టార్ట్ చేయడం జరిగినది. వారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కమిట్మెంట్ అంటే ఏ విధంగా ఉండాలనేది మాత్రం వారి దగ్గర నేర్చుకోవాలి. అది ఏ వృత్తే కానివ్వండి, ఒక డాక్టర్ వృత్తిని కాదు, మరి ఒక కమిటెడ్ పర్సనాలిటీగా ఈరోజు కరీంనగర్లో డాక్టర్ భూమిరెడ్డి గారు అంటే ఒక ఐకానిక్ లాగా మాత్రం మిగిలిపోయారు. ఈరోజు వారు లేని లోటు మాత్రం కరీంనగర్ ప్రజలు తప్పకుండా బాధపడతారు. మరి వారు డాక్టర్ వృత్తిలో ఉన్న డాక్టర్స్ కూడా తప్పకుండా వారిని ఆదర్శంగా తీసుకోవాలి. కేవలం డాక్టర్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లాగా కాకుండా ఒక ప్రజాసేవ వృత్తిపరంగా వారు కొనసాగారు. దానికి తప్పకుండా మనందరం కూడా డాక్టర్ గారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి ఇన్స్పిరేషన్గా చాలామంది నవ యువకులు అందరూ కూడా వారి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను. డాక్టర్ భూమిరెడ్డి గారు ఇవాళ మరి పరమపదించినారు. వారు ఈ కరీంనగర్ పట్టణానికి, కరీంనగర్ జిల్లాకు మొదటి తరం డాక్టర్. ఆయన తర్వాతనే ఎవరైనా భూమిరెడ్డి ఆ దవాఖాన అంటే కరీంనగర్ జిల్లాలో తెలియనటువంటి వ్యక్తి లేదు. ఆ విధంగా సర్వీస్ కూడా ప్రజలకు ఆ విధంగా చేసిండు. కమర్షియల్ కాకుండా ఒక సర్వీసు మోటివ్గా పనిచేసినటువంటి భూమిరెడ్డి గారు ఇవాళ వారు మరణించినందుకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రెడ్డి సంఘానికి కూడా విపరీతమైనటువంటి సేవ చేసి కరీంనగర్లో ఓ రెడ్డి సంఘాన్ని నిలబెట్టినట్టు దాంట్లో ఈయన కూడా ఒక పదముడు. వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి భగవంతుడు అన్ని రకాల ఆదుకోవాలని చెప్పి కోరుతాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే చాలా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి ఎంతోమంది పేద వర్గాలకు సేవలు అందించిన డాక్టర్ భూమిరెడ్డి గారు మరణించిన లోటు తీరని లోటు. వారి సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా ఆ కాలంలో అనేకమైన పేద వర్గాలకు సేవలు అందించుకుందుకు అది తీరని లోటుగా భావిస్తూ వారికి మనస్ఫూర్తిగా భగవంతుడు ఆత్మశాంతి చేకూర్చాలని తెలియజేసుకుంటున్నాను. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news.
టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ కోర్సులో భాగంగా కరీంనగర్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో 42 రోజులుగా శిక్షణ అందించారు. నగరంలోని మంకమ్మతోట ప్రభుత్వ ధన్గర్వాడి పాఠశాలలో జరిగిన ముగింపు వేడుకలకు జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టైలరింగ్, డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ విభాగాల్లో శిక్షణ పొందిన 769 మంది సిద్ధం చేసిన పలు రకాల ఆర్ట్, క్రాఫ్ట్స్, డ్రెస్ మెటీరియల్, పెయింటింగ్స్ తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ తిలకించిన కలెక్టర్ శిక్షణ పొందిన వారి సృజనాత్మకతను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డీఈఓ ఆంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, సూపరింటెండెంట్ నరసింహస్వామి, ఏసీజీ సంధ్యారాణి, కోర్సు డైరెక్టర్ రామస్వామి, కోఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్, నాగేశ్వరరావు, ధన్గర్వాడి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల, ప్రమోద, కేఎస్ అనంతాచార్య, గాజుల రవీందర్ పాల్గొన్నారు. ఈ దూరదృష్టిలో మీరు ఇంత దూరం వచ్చారు అంటే ఖచ్చితంగా ఇంకా దాన్ని సద్వినియోగం చేస్తూ ఇది కంటిన్యూ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే ఏదో ఒక పదవి, ఒక క్రాఫ్ట్ టీచర్ పదవి మీకు వస్తేనే మీరు ఏదో ఒక విజయం సాధించినట్టు కాదు. దిస్ ఈజ్ అ లైఫ్ స్కిల్. ఇది మీరు ఏ వృత్తిలో పోయినా, ఏది మీరు చేసినా, ఒక ఫైన్ ఆర్ట్స్, ఒక ఫైన్ స్కిల్ మీరు నేర్చుకున్నారు అంటే ఖచ్చితంగా యూ విల్ అవుట్ షైన్ ఇన్ వేర్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్, వాట్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్. సో కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నా రిక్వెస్ట్, మీరు ఇది కంటిన్యూ చేయాలి. వాస్తవం కూడా మీ అందరికీ తెలుసు, ఒక బ్యూటిషియన్ కోర్స్ చేస్తే బేసిక్ ఏంటి, ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తారు, బేసిక్. ఏపీలో సాక్షి దినపత్రిక, టీవీ ఛానళ్ల కార్యాలయాలపై టీడీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు అప్రజాస్వామికానికి నిదర్శనమని కరీంనగర్లోని జర్నలిస్టులు అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో సాక్షి కార్యాలయాలు, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఏపీలో ప్రభుత్వ మీడియాపైన కక్ష సాధింపులను తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఎడిటర్ ధనుంజయ రెడ్డి మీద కేసులు, తాజాగా కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఉన్న ఏపీ పోలీసుల తీరును దుయ్యబట్టారు. ఏపీ పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ సర్కార్ దాడులు కొనసాగితే ఇదే స్థాయిలో నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ప్రెసిడెంట్ గాండ్ల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, సీనియర్ రిపోర్టర్లు విజయసింహారావు, శైలేందర్, మధుకర్ రెడ్డి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారినాక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారినాక సాక్షి పత్రిక ఛానళ్లపై పథకం ప్రకారము దాడి చేస్తున్నటువంటి ప్రభుత్వాలను మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా గతంలో ఈ మధ్యకాలంలో ధనంజయ రెడ్డి గారి అరెస్ట్ కానీ, తర్వాత కొమ్మినేని గారి అరెస్ట్ కానీ, ఎవరైనా తప్పు చేస్తే తప్పుగా మాట్లాడినట్టయితే వాళ్ళకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఏపీ ప్రభుత్వ వైఖరి ఈ మధ్యకాలంలో చూస్తుంటే తీవ్ర గర్హనీయంగా చెప్పవచ్చు. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోనే సాక్షి పత్రిక కార్యాలయముపై దాడి చేయడానికి ఉసిగొల్పడము, ప్రత్యక్షంగా కార్యకర్తలతోనే దాడి చేయించడం అనేది చాలా సిగ్గుచేటు. అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా తప్పు చేస్తే, జర్నలిస్ట్ కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలుంటే చట్ట ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి. కానీ గత కొంతకాలంగా సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ వీళ్ళపై ఏపీ ప్రభుత్వం తీవ్ర కక్ష సాధింపు ధోరణిలో చర్యలకు పాల్పడుతుంది. మనం చూస్తున్నాం. గతంలో ఏపీ ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి, సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద ఇంటి మీద దాడులు చేసినారు, అక్రమ కేసులు చేసినారు, భయభ్రాంతులకు గురి చేసినారు. ఇప్పుడు అది చాలదన్నట్టుగా ఒక టీవీ చర్చ కార్యక్రమంలో వచ్చిన ఒక అతిథి ఆయన సొంత అభిప్రాయం చెప్తే దాన్ని సాక్షి ఛానల్కు, సాక్షి పేపర్కు ఆపాదిస్తూ కొమ్మినేని సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడము గతంలో మనం చూసినాం. కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చిల్లిగవ్వ తేలేకపోయాడని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ అన్నారు. నగరంలోని మంకమ్మతోట మీకోసం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈజీఎస్, అమృత్ లాంటి పథకాల పనులను చూపుతూ సంబరాల పేరిట అబద్దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి అభివృద్ధి చేయకున్నా కేంద్ర మంత్రిగా ఏడాది గడిచిందంటూ బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. డంప్ యార్డు తొలగింపుకు ఇస్తామన్న 100 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని
బీజేపీ తన ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ కేటీఆర్ను తిడుతూ నాయకుడయ్యాడని తెలిపారు. అభివృద్ధిపై చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ బూక్యా తిరుపతి నాయక్, గడ్డం ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాఖ మంత్రిని తీసుకొచ్చి అభివృద్ధి ప్రారంభోత్సవాలు చేసిర్రు, అది మీ ఖాతాలో వేసుకుంటాను. కానీ ప్రజలు నమ్మలే. ఆ రోజు ఆ సభా వేదికగా బీజేపీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు కరీంనగర్లో ఇబ్బందిగా ఉన్న డంప్ యార్డును వెంటనే తొలగిస్తాం, 100 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇయ్యాలకి చిల్లి గవ్వియ్యలే. అది తీసుకొస్తే మీరు తీసుకొచ్చినట్టు ఒక్క రూపాయి పోయిన పార్లమెంటు సభ్యునిగా 5 ఏళ్ళు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా రెండోసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకున్న తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా ఒక్క రూపాయి తీసుకురాలే. ఇవి దేశంలో ఆన్గోయింగ్ స్కీమ్ అంతా నేనే చేస్తున్నాను. మీరు జబ్బలు కొట్టుకున్నాడు, దానికి తగ్గట్టు మీ బీజేపీ నాయకులు టీవీల ముంగట, పేపర్ల ముంగట, సోషల్ మీడియాలో వైరల్ చేసుడు, అది ప్రజలంతా గమనిస్తున్నారు. టీపీసీసీ కార్యదర్శిగా గజ్జల కాంతంను నియమించిన సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో సంబరాలు జరుపుకున్నారు. అధ్యక్షులు దుబ్బాసి చందు ఆధ్వర్యంలో నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద సంబరాలు నిర్వహించారు. పాదాచారులు, వ్యాపారులకు మిఠాయిలను పంచిపెట్టారు. టీపీసీసీ కార్యదర్శిగా గజ్జల కాంతంను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులకు, నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి దళిత సంఘాల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుద్దాల లక్ష్మణ్, సముద్రాల అజయ్, రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్, దుబ్బాసి చందు, కొండ్రా సంపత్ కుమార్, అవర్ లత, చామనపల్లి చంద్రశేఖర్, అంజయ్య, ఆనంద్, వీరనాథ్, రవీందర్, మల్లేశం, ప్రశాంత్, అనిల్, గోష్కి శివ మరియు అంబేద్కర్ యువజన సంఘం బాధ్యులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శిగా నియమించిన గజ్జల కాంతమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సంబరాలు ఈరోజు స్వీటు పంపిణీ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. గజ్జల కాంతమన్న గారి పార్టీని బలోపేతం చేయడానికి మరింత కృషి చేయాలని అన్నగారు ఆదేశాల మేరకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి మేము ఎప్పుడు అన్నకు తోడుగా ఉంటామని. తెలంగాణ ఉద్యమ నాయకుడు, ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు, రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం గారికి మరి జరిగినటువంటి పీసీసీ కార్యవర్గం లోపల వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, వారికి మన గజ్జల కాంతం గారికి పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంపై మేము తెలంగాణ అంబేద్కర్ సంఘం పక్షాన, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ పక్షాన ఈరోజు ఇక్కడ తెలంగాణ ఈ యొక్క అమరవీరుల స్తూపం దగ్గర స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. జూన్ 15వ తేదీన కరీంనగర్లో చేపట్టబోయే పాటల పల్లకిలో 12 గంటల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రముఖ గాయకుడు నిర్నాల కిషోర్ అన్నారు. నగరంలోని ఫిలిం భవన్లో కళాకారుల ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. కలెక్టరేట్ నుండి కళాభారతి వరకు ర్యాలీ చేపడతామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు హాజరు కానున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. గత ప్రభుత్వంలో కళాకారులు దగా పడ్డారని, కాంగ్రెస్ ఆదుకోవాలని వేడుకుంటున్నామని చెప్పారు. సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్నాల కిషోర్తో పాటు చక్రాల రఘు, కళాకారులు పాల్గొన్నారు. విలేకరు అన్నలకందరికీ వందనం, కళాభివందనం, తెలంగాణ ఉద్యమాభివందనం. జూన్ 15వ తేదీ పాటల పల్లకిలో 12 గంటలు కార్యక్రమం కరీంనగర్లోని కళాభారతిలో నిర్వహించ తలపెట్టినాం. తెలంగాణ కళాకారుల తరఫున ఈ పాటల పల్లకి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆడి పాడిన కళాకారులు, రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయని ఎదురు చూసిన కళాకారులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరాశ ఏర్పడి తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగాలలో అన్యాయానికి గురై గత ప్రభుత్వంలో దగాపడ్డ కళాకారులు నిర్వహిస్తున్న ఈ పాటల పల్లకి 12 గంటలు
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామ శ్రీ సర్వదేవ పరం కరుణ పరంజ్యోతి అమ్మ భగవాన్ మందిరంలో కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరుడు భగవాన్, వధువు అమ్మ భగవతి భక్తులు 2 జట్లుగా చేరి హిందూ సాంప్రదాయబద్ధంగా కళ్యాణ క్రతువును చేపట్టారు. భగవాన్ కు కన్యాదానం చేశారు. తలపై జీలకర్ర బిల్లం పెట్టి వేద మంత్రోచ్చారణలతో అమ్మ భగవతి మెడలో భగవాన్ తాలి కట్టారు. తలంబ్రాలు పోసే ఘట్టం కన్నుల పండుగ కొనసాగింది. అనంతరం భక్తులు అమ్మ భగవాన్లకు నక్షత్ర మంగళహారతి ఇచ్చారు. ఈ కళ్యాణ మహోత్సవానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయగా వారి పేరిట సంకల్పం తీసుకుని ప్రార్థన చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు దాతలు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ అమ్మ భగవాన్ డివిజన్ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి, టెంపుల్ ఇన్ఛార్జ్ తోట రామచంద్రరావు, మంజు, వాణిజ్య, ఖాసింపేట గ్రామ ధర్మ సంస్థాపక ప్రచార సేవక్ ఓరుగంటి సంపత్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని కిసాన్ నగర్లో గల ప్రభుత్వ వికలాంగుల వృద్ధాశ్రమంలో జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పలువురు బీసీ నాయకులు వృద్ధులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. శ్రీనివాస్ గౌడ్ తన పోరాటాలతో బీసీ విద్యార్థులకు బోధన రుసుముతో పాటు సంక్షేమ వసతి గృహాల ఏర్పాటుకు కృషి చేశారని బీసీ సంఘ నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసేలా పోరాటం చేశారని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు కాయితోజు బ్రహ్మచారి, మంతెన కిరణ్, మాదా సుసంజీవ్, సంఘ నాయకులు పాల్గొన్నారు. వీడియో తీస్ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు గొడుగు మహేష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నారోజు రాకేష్ చారి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. వీరు ఇరువురు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బ్రహ్మచారి, బీసీ విద్యార్థి సంఘం అధికార ప్రతినిధి తాళ్లపల్లి మహేష్, బీసీ సంఘం ఉపాధ్యక్షులు బోయిని ప్రశాంత్, బియ్యని తిరుపతి, ప్రజ్యోత్, రోహిత్, కిరణ్, సందీప్ తదితర విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. జాజుల సీనన్న నాయకత్వం వర్ధిల్లాలి, జాజుల సీనన్న నాయకత్వం వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. వాసవి క్లబ్స్ ప్రతినిధి ఇరుకుళ్ల రామకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామకృష్ణ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేలా భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. వాసవి క్లబ్ కపుల్స్ క్లబ్ అధ్యక్షులు జిల్లా జగదీష్, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు జిల్లా రజిత, ఉమాదేవి, జనరల్ సెక్రటరీ సుద్దాల వెంకటేష్, లక్ష్మణ్, స్వరూప, మాడిశెట్టి గోపాల్, బొడ్ల శ్రవణ్, తొడుపునూరి తిరుపతి, కటకం సంధ్య క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం
లోడ్ ఏ పని అవుతుంది అది మన తీసిన ఫోటో అంటే తీయండి అంకల్ ఫోటో తీయండి నీ వస్తుంది మొత్తం కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామంలో కౌండిన్య గౌడ సంఘం అధ్యక్షులు బూరా తిరుపతి గౌడ ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో శివశక్తుల పూనాకాలతో బైండ్ల పూజార్లతో రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బుర్రా శ్రీధర్ గౌడ్, బుర్రా తిరుపతి గౌడ్, బుర్రా శ్రీనివాస్ గౌడ్, బుర్రా మల్లేష్ గౌడ్, బుర్రా రాములు గౌడ్, బుర్రా లక్ష్మీరాజ్యం గౌడ్, బుర్రా నర్సయ్య గౌడ్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ROR చట్టం 2025 అమలులో భాగంగా రైతుల నుండి అర్జీలను స్వీకరించేందుకు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసింది. తిమ్మాపూర్ తహసీల్దార్ కె శ్రీనివాసరెడ్డి, నాయబ్ తహసీల్దార్ రాకేష్ తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు షరీఫ్, అశోక్ సిబ్బంది పాల్గొని రైతుల నుండి సమస్యలను వింటూ అర్జీలను స్వీకరించారు. అర్జీలోని అంశాలను అక్కడే చర్చించి రెవెన్యూ రికార్డులను సైతం పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు అందజేశారు. భూ సమస్యలు పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి అమలు చేస్తుందని, భూ సమస్యలు ఉన్న రైతులు సదస్సును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ నరేందర్ అన్నారు. గన్నేరువరం మండల పరిధిలోని మైలారం గ్రామంలో గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సును తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నరసింహాచారి, ఆర్యులు రజనీకాంత్, రఘు, రెవెన్యూ సిబ్బంది, మాజీ సర్పంచ్ దుడ్డు రేణుక, మల్లేశం, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏం కాదు, ఫిర్యాదులు తీసుకుంటున్నట్టుగా అంతే. తన భర్తకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారంటూ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సతీమణి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవ్వంపల్లి పుట్టినరోజు సందర్భంగా అల్గునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో చేపట్టిన వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఒకరిని తొక్కేయాలు అనుకోవడం బలం కాదని, బలహీనతనేనని చెప్పారు. కవ్వంపల్లి కుటుంబానికి బాధలు కొత్త ఏమీ కాదని, ఎన్నో ఆటుపోట్లు, అవరోధాలను అధిగమిస్తూ ఈ స్థితికి వచ్చామన్నారు. కాలం కలిసొస్తే కవ్వంపల్లి మంత్రి అయ్యేవారని, పదవి దక్కితే ఈ వేడుక మరింత వైభవోపేతంగా జరిగేదంటూ ఆమె భావోద్వేగానికి గురి అయ్యారు. కారు మబ్బుల వల్ల సూర్యకాంతిని కొంతసేపు మాత్రమే ఆపవచ్చని, శాశ్వతంగా అడ్డుకోవడం కారు మబ్బులకు సాధ్యం కాదని చెప్పారు. కవ్వంపల్లి రాజకీయాల్లోకి రావడం తనకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలు వెన్నంటే ఉన్నారని, అలాంటి ప్రజల కోసం, కార్యకర్తల కోసం మరింత సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. నాకు అంతగా ఇష్టం లేదు రాజకీయాలంటే. నేను చాలా ఏడ్చాను, వద్దని చెప్పాను. హాయిగా ప్రాక్టీస్ చేసుకుంటాను,
పిల్లలిద్దరు చిన్నగా ఉన్నారు, చాలా సంపాదించాము, చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉంది, మనకి రాజకీయాలు అవసరమా నేను చాలా వ్యతిరేకించాను. ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ టికెట్ కోసం చాలా ప్రయత్నం చేశారు. అన్న బర్త్డే జన్మదినం మనం వెళ్ళాలని ఒక 10 రోజుల నుంచి మెసేజ్ పెడతా ఉన్నారు. నేను ఎవరికి చెప్పలేదు, మెసేజ్ పెట్టాలని చెప్పలేదు. 10th డే, 9th డే, 8th డే నాకు అందరూ ప్రతిరోజు ఒకరు ఫోన్ చేస్తారు కదా మళ్ళా చెప్పడం జరుగుతూ ఉంది. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీని వీడాలి అని అనిపించిందని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లోని అల్గునూరులో జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలకు కవంపల్లి దంపతులు హాజరయ్యారు. రాజకీయాలలో పదవులు శాశ్వతం కాదని ప్రజలే ముఖ్యమని చెప్పారు. మంత్రి పదవి రాలేదు అనే బాధ తనకు లేదన్నారు. దేవుడు ఏది ఇస్తే అదే సేవ చేస్తారని తెలిపారు. ఎందుకంటే టికెట్ రాలేదు, మరి ఒక క్షణం ఆలోచించి వెళ్ళిపోవాలనుకున్నా, చూద్దాం లేదు. కానీ నాతో ఉన్న వాళ్ళు బాగా నమ్మకం ఉన్న వాళ్ళు నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేవాళ్ళు నాతో ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.